చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తాతయ్య, ఏంటి తాతయ్య ఇది? మీరు కన్నీరు పెట్టుకుంటున్నారా? మీ కళ్ళల్లో కన్నీరేంటి తాతయ్య? నేను కూడా మనిషినే కదమ్మా, మృగనైతే కాదు కదా. అది నేను కట్టుకున్నది, నాతో ఇన్ని రోజులు నడిచింది, నన్ను భరించింది, నన్ను అర్థం చేసుకున్నది, నా తప్పుల్ని క్షమించి నాతో నడిచింది. నాకెప్పుడు ఎదురు చెప్పకుండా మెలిగింది. నేనేం చేసినా, ఎన్ని చేసినా సర్దుకుపోయింది. కానీ ఇప్పుడది నా నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైందని తెలిస్తే కన్నీళ్లు రాక ఏమొస్తాయి? కత్తి పట్టినోడల్లా కనికరం లేనోడు కాదమ్మా. మే కత్తి పట్టడానికి కారణాలు వేరు. అవతల పకోడి ప్రాణం తీయాలని ఎంత ఆవేశపడతామో, యువతల అయినోళ్ళ ప్రాణం మీదకొస్తే అంతే అల్లాడిపోతాం. బాధపడకండి తాతయ్య, అమ్మమ్మ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు. అసలు అమ్మమ్మ మిమ్మల్ని వదిలి ఉండలేదు. అలాంటిది వదిలేసి ఎలా వెళ్తుంది చెప్పండి? ఏం కాదులేండి తాతయ్య. ఏం కాదులే అని దానికి వైద్యం చేసే డాక్టర్ ధైర్యం ఇయ్యాలి కదా. అట ఇయ్యాలంటే దానికి సరిపోయే రక్తం దానికి దొరకాలి కదా. వాళ్ళ లివర్ ఏదో వేయాలి కదా. అది ఎప్పుడు దొరుకుతుందో ఏందో. ఆ దేవుడు ఎందుకిట్టా చేస్తున్నాడో. ఆ దేవుడి మీదే భారం వేసి బాగు కావాలని మొక్కుకోండి తాతయ్య. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎవరినో ఒకరిని ఇక్కడికి పంపిస్తాడు. ఈలోపు నేను బ్లడ్ శాంపిల్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా వస్తాయి తాతయ్య. నా బ్లడ్ గ్రూప్ అమ్మమ్మకి మ్యాచ్ అయ్యే అవకాశమైతే ఉంది కదా. చూద్దాం. మ్యాచ్ అయ్యిందంటే ఇంక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేనిస్తాను. నీ రక్తం గ్రూప్ సరిపోయే అవకాశం ఉందని నువ్వెట్టా చెప్తావు? నువ్వు నాకు వరుసకి మనవరాలువే గాని నా నిజమైన మనవరాలు కాదు కదా. ఈడ నా కొడుకు, నా మనవడు, నా కుటుంబ సభ్యులదే సరిపోలేదు. అట
అలాంటప్పుడు నీదట సరిపోతుంది. సరిపోవచ్చు తాతయ్య. ఎందుకంటే మీరన్నట్టు నేను వరుసకి మనవరాల్ని కాదు, మీ కూతురు వసుధకి పుట్టిన దాన్ని. మీకు నిజంగా రక్త సంబంధీకురాలినే. అందుకే అమ్మమ్మ రక్తానికి నా రక్తం మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని అలా చెప్పాను తాతయ్య. చెప్పిన దానికన్నా ఎక్కువే ఇచ్చావు. నువ్వు చెయ్యమన్న దానికంటే ఎక్కువే చేశావు కదా. నిన్ను పిలిపించింది నేనే అయినా నీకు నువ్వే వచ్చినట్టు నమ్మించావు. నేను ఎన్ని రోజులు అడ్డమైన పనులు చేసి మార్చలేని మా బావ ఆలోచనని నువ్వు ఒక్క పూటలో మార్చేశావు. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించడం మర్చిపోయిన మా బావని మళ్ళీ మా అత్త రెడ్డమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడేలా చేశావు. నిన్నటిదాకా మా బావ పూర్తిగా అటువైపే, ఆ జానకి వైపే ఉన్నాడు. ఇయ్యాల అటు ఇటు ఆలోచిస్తున్నాడు. రేపు ఇటే ఉండాలా? నువ్వేం చేస్తావో, నువ్వేం చెప్తావో, నువ్వేం మాయ చేస్తావో నీ ఇష్టం. నీకు ఎంత కావాలన్నా అంతా ఇస్తా. నాకు కావలసింది నా బావ. నా బావ నాకు దక్కేలా చూడు. నువ్వే చెప్పావుగా ఉపాసన, ఒక్కరోజులో అటున్నోడు ఇటయ్యాడని. కొన్ని రోజులు టైం ఇవ్వు. నీ వెంట ప్రతాప్ కుక్కలా తిరిగేలా నేను చేస్తాను. ప్రతాప్ ఆ జానకిని కుక్క కన్నా హీనంగా చూసేలా, అసహించుకునేలా నేను చేస్తాను. ఆ పని చేయి చాలు. అట్టాగాని చేసినావనుకో, బాయికాడ నా పేరు మీదున్న పొలంలో నీకు 10 ఎకరాలు రాసిస్తా. నీ జీవితం సెటిల్ అయిపోతుంది. ఇంకా మరి డబ్బు? డబ్బు కాకుండానే చెప్తున్నాను స్వామి. నువ్వు పదే మాట మీదుండు, నేను ఇదే పనిలో ఉంటా. ఇంకో మాట. ఏంటది? ఎట్టి పరిస్థితిలో నిన్ను నేనే కావాలని ఈ ఇంట్లో దింపినానని నీ గొంతు మీద కత్తి పెట్టి అడిగినా సరే చెప్పకూడదు. అడిగేదాకా రానిస్తేనే కదా ఉపాసన కత్తి గొంతు దాకా రావడానికి. నువ్వా భయం పెట్టుకోకు. ప్రతాప్తో జరిగే నీ పెళ్లి గురించి ఆలోచించు. ప్రతాప్ నుండి జానకిని విడదీసే సంగతి, జానకి అంటే ప్రాణమిచ్చే ప్రతాపు జానకి ప్రాణం తీసేంత కోపంతో ఊగిపోయి అసహించుకునేలా చేసే సంగతి నేను చూసుకుంటాను. అబ్బా సాగరు, నీ మాటలకి మళ్ళీ జీవితం మీద ఆశలు పుట్టుకొస్తున్నాయనుకో. నీ మాటలకే నా గుండె మంట సల్లారిపోతున్నట్టు అనిపిస్తా ఉండాది. నీ మాటలు తొందరలో నిజం కావాలా? ఆ జానకి పీడ వదిలి నేను బావా తొందరలో పెళ్లిపీటలెక్కాలి. తదాస్తు.
జాను, అమ్మమ్మకి ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది? బాలేదమ్మా. అమ్మమ్మ పరిస్థితి ఏమీ బాగలేదు. అమ్మమ్మ చావుకి దగ్గరవుతుందమ్మా. భగవంతుడా, అమ్మమ్మ ఆ చావుకి దూరం అవ్వాలంటే నువ్వు లోపలికి రావాల్సిందే. కాని నిన్ను లోపలికి రానివ్వడానికి తాతయ్య సిద్ధంగా లేరు. డాక్టర్ అంతగా చెప్పినా తాతయ్య కొంచెం కూడా తగ్గడం లేదమ్మా. అసలు ఏం చెప్పాడమ్మా డాక్టర్? ఇంతకీ ఏందంట ప్రమాదం? పెద్ద ప్రమాదమే తాతయ్య. అమ్మమ్మకి లివర్ పూర్తిగా చెడిపోయిందంట. అమ్మమ్మ బ్లడ్ గ్రూప్ కి సరిపోయే గ్రూప్ మన కుటుంబంలో, మన వాళ్లలో ఎవ్వరికీ లేదు, ఒక నీకు తప్ప. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ మొదలు పెడతారు, అమ్మమ్మని బతికేస్తారు. ఒప్పుకోవడం ఏంటమ్మా? ఇది మా అమ్మ చేసిన రూపం. ఇది మా అమ్మ పోసిన ప్రాణం. మా అమ్మ ప్రాణం కాపాడడానికి, నా ప్రాణాల్ని ఆనందంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను జానకి. చెప్పమ్మా, వెళ్ళి డాక్టర్లకి చెప్పు, నా లివర్ ఇస్తానని చెప్పు. వెళ్ళమ్మా, చెప్పు. నువ్వు సిద్ధంగా ఉంటావని నాకు తెలుసమ్మా. కాని నువ్వివ్వడానికి తాతయ్య ఒప్పుకోవాలి కదా. నువ్విస్తావని మావయ్య గుర్తు చేశాడు కూడా. కాని తాతయ్య నువ్వున్నావనే గుర్తు లేనట్టు, అసలు నువ్వే లేనట్టు, మా వాళ్లలో ఆ గ్రూప్ వాళ్ళు ఎవ్వరూ లేరని, ఎవరైనా బయటి వాళ్ళని చూడండి, ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పాడు. నేను ప్రాణాలు ఇవ్వడానికి ఆనందంగా ఒప్పుకున్నా, అందుకు మా నాన్న ఒప్పుకోవట్లేదే. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికే కాదు, ఒంట్లో అవయవం ఇవ్వడానికి కూడా అర్హత లేని దాన్ని కదూ. అంత కాని దాన్ని అయిపోయాను కదూ నేను. తాత గురించి, తాత పట్టుదల గురించి నీకు తెలిసిందే కదా. తెలుసురా, తెలుసు. ఆయన పట్టింపులు తెలుసు, పట్టుదల తెలుసు. కాని ఆయన పట్టుదలకే నా ప్రాణం పోయినా బాధ లేదు. కాని మా అమ్మ ప్రాణాలు ఏమవుతాయోనని నాకు చాలా భయంగా ఉందిరా. ఆయన పరువు, పట్టింపు, పట్టుదల నా మీద చూపిస్తే సరిపోతుంది కదరా.
మా అమ్మ ప్రాణం దగ్గర ఎందుకురా? ఎందుకు? రే బసిరెడ్డి, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదురా. మీరే ఏదో ఒకటి చేసి మా నాన్నని ఎలాగైనా ఒప్పించండిరా. నేను నా తల్లిని కాపాడుకునే అవకాశాన్ని కల్పించండిరా, కల్పించండి. వెళ్ళండిరా, వెళ్ళి మీ తాత నొప్పించరండి. అమ్మ జానకి, నువ్వు కూడా చెప్పమ్మా. మీ తాతయ్యకి నా మీద కోపం ఉంటే నన్ను చంపేయమనండి, కానీ నా మీద కోపంతో నా తల్లిని మాత్రం చావులోకి నెట్టద్దని చెప్పమ్మా. వెళ్ళండిరా. రే బసిరెడ్డి, ఏదో ఒకటి చేసి మీరు ఆయన మనసు మార్చండిరా. వెళ్ళండి, వెళ్ళండిరా, వెళ్ళండి, వెళ్ళండిరా, వెళ్ళండిరా, వెళ్ళండి. ఏడవకమ్మా, మేం వెళ్ళి తాతయ్యని వేడుకుంటాం, ఎలాగైనా ఒప్పిస్తాం. నువ్వేడవకు బావా, వెళ్దాం పద బావా. వెళ్ళరండి. తాత, ఏమిరా, ఏమై ఉండదు? మీ నాయనమ్మకి బ్లడ్ గ్రూప్ సరిపోయేటోళ్ళు, ఆ లివర్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా దొరికినారా? లేదు తాత, ఎవరూ దొరకలేదు తాత. ఇప్పటికిప్పుడు దొరకడం కష్టం అంట తాత. కానీ మీరు ఒప్పుకుంటే లివర్ ఇవ్వడానికి వసుదమ్మ సిద్ధంగా ఉంది తాతయ్య. ఏందే? అవును తాత, నాయనమ్మ పరిస్థితి వసుదత్త విన్నాది. నాయనమ్మది అత్తది ఒకటే గ్రూపు. నాయనమ్మకి లివర్ ఇవ్వడానికి అత్త ఒప్పుకొని ఉండాలి. మీరు ఒక్క మాట చెప్పండి తాతయ్య. చెప్తే మీకు అర్థం కదా? ఎవరది? నా భార్యకు లివర్ ఇవ్వడానికి? దాని భిక్షతో నా భార్య బతకడమేంది? అవసరం లేదు. నా భార్య నేను బతికించుకుంటాను. అదేంటి తాతయ్య, మీ కోపం అమ్మ మీదే కాని అమ్మమ్మ మీద కాదుగా. అమ్మ మీద కోపం ఉంటే మాట్లాడకండి, ఇంట్లోకి రానివ్వకండి, ఊరి నుంచి వెలివేయండి, అది మీ ఇష్టం.
కానీ అమ్మమ్మకి లివర్ ఇవ్వకుండా ఆపితే పోయేది ఎవరి ప్రాణం తాతయ్య? బయటి వాళ్ళెవరైనా ఉంటే మీరే చూడమన్నారు కదా. అమ్మని మీ కూతురని మీరు అనుకోవడం లేదు కదా. అమ్మ కూడా బయటి మనిషి అనుకోండి తాతయ్య.